విద్యార్థుల్లో నుంచి వచ్చినటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆందోళన వల్ల కలుగుతున్నటువంటి ఒక ఉద్యమం అని అనుకుంటే పూర్తిగా పొరపడినట్టే. ఇది ఆర్గనైజ్డ్గా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి ఉద్యమం. ఇప్పుడు ప్రధానమంత్రి అకౌంటబిలిటీని అడుగుతారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తారు. ఎవరికి చెప్పా పెట్టకుండా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్ళొచ్చు. అండ్ ఆయనకు అనిపించినప్పుడు ఉద్యమాలు చేయొచ్చు, అనిపించినప్పుడు వదిలేయవచ్చు. ఇటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చైనా అంబాసిడర్ని కలవచ్చు, అటు చైనాకు పర్యటనకు వెళ్ళొచ్చు, చైనాను కొనియాడవచ్చు, ఇవన్నీ చేయవచ్చు. కానీ భారతదేశంలో మాత్రం రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ముఖ్యంగా చైనాకి కంటగింపుగా మారింది భారత్ ఎదుగుదల. సో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కూడా ఇవాళ చైనాకి డైరెక్ట్గా మనం చేస్తున్నటువంటి వార్నింగ్, డైరెక్ట్గా ఇస్తున్నటువంటి ఒక థ్రెట్. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. సరిగ్గా ఈ బుద్ధింకల ఉద్యమం ఇవాళ ఘర్షణాయుత వాతావరణానికి దారితీసింది. ఇదే సమయంలో పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ సెషన్స్ని ఆపే ప్రయత్నం జరుగుతోంది. అయితే ఈ ఉద్యమం అంతా కూడా స్పాంటేనియస్ రియాక్షన్, విద్యార్థుల్లో నుంచి వచ్చినటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆందోళన వల్ల కలుగుతున్నటువంటి ఒక ఉద్యమం అని అనుకుంటే పూర్తిగా పొరపడినట్టే. ఇది ఆర్గనైజ్డ్గా పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నటువంటి ఉద్యమం. ఎలాగో చెప్తాను వినండి. జస్ట్ రాహుల్ గాంధీ సరిగ్గా ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన తర్వాత, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలకు పిలుపునిచ్చింది. ఆల్రెడీ రాజస్థాన్లో ఒక ఉద్యమాన్ని కూడా మొదలుపెట్టింది. సడన్గా గాయబయ్యారు, విదేశాలకు వెళ్ళిపోయారు. కరెక్ట్గా పార్లమెంట్ సెషన్స్ మొదలయ్యే ముందే విదేశాల నుంచి వచ్చారు. అండ్ పార్లమెంట్ సెషన్స్ మొదలైన మొదటి రోజే ప్రధాని నివాసం ముందు కూర్చొని ఒక ఆందోళనల పేరిట డ్రామా చేశాడు. ఇంకోవైపు సరిగ్గా ఈ ఉద్యమం జరగడానికి సరిగ్గా 10 రోజుల ముందు జూలై 10వ తేదీన సిపిఎం, సిపిఐ, ఇతర కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరూ కలిసి చైనా అంబాసిడర్ని, భారతదేశంలోని చైనా అంబాసిడర్ని కలవడానికి వెళ్ళారు. కలిసి వచ్చారు. సరిగ్గా 10 రోజులకే సీన్ కట్ చేస్తే ఇవాళ ఈ పరిస్థితి కనబడుతోంది. అండ్ వీటన్నిటికీ కూడా నికోబార్ ప్రాజెక్ట్కి అటు చైనా, ఇటు అమెరికా, అటు డీప్ స్టేట్ వీళ్ళందరికీ లింక్ ఉంది. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్గా జరుగుతున్నటువంటి ఉద్యమం. ఈ డీటెయిల్స్ అన్నీ చెబుతాను, చెవులు రెక్కించుకొని వినండి. అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ కూడా కొట్టండి. ఫస్ట్ మనం ఈ ఉద్యమం గురించి నేను మాట్లాడతాను. అసలు ఈ ఉద్యమంలో మొదటి అంశం ఏంటంటే, మనం ఫస్ట్ అసలు ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి నిరసనలతో మొదలు పెట్టకుండా అసలు నేపథ్యం చెప్తాను నేను. ఫస్ట్ అమెరికా, ఇటువైపు చైనా, ఈ రెండు దేశాలు ఒకవైపు భారత్ ఎదుగుదలని అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చైనాకి కంటగింపుగా మారింది భారత్ ఎదుగుదల. ఎందుకంటే అంతా కూడా చైనా మీదనే డిపెండ్ అయిన పరిస్థితి నుంచి ఇవాళ చైనా +1 అనే ఒక ఫార్ములాకి యూరోపియన్ దేశాలు, అటు మిగతా అన్ని దేశాలు కూడా వెళ్ళిపోతున్నాయి. బికాస్ చైనా మీద డిపెండ్ అవ్వడం చాలా కష్టంగా భావిస్తూ ఉన్నాయి ఆయా దేశాలు. దీంతో యూరోపియన్ దేశాలు చైనా నుంచి బయటకు వచ్చి భారత్ వైపు దృష్టి సారిస్తూ ఉన్నాయి. సో అందుకోసమే యూరోపియన్ దేశాలు ఇవాళ మనతో ఒప్పందం కూడా చేసుకున్నాయి. ఇంకోవైపు అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఆధిపత్య ధోరణి అండ్ అతని మిత్ర దేశాలు కూడా అతన్ని విపరీతంగా ఈసడించుకున్నటువంటి పరిస్థితి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ తెచ్చుకున్నాడు. యూరోపియన్ దేశాధినేతల్ని తిడుతూ ఉన్నారు. ఆయన 5 ఐస్ అని చెప్తారు, ఆంగ్లో సాక్సన్ దేశాలు, అమెరికా, యూకే, అటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఈ 5 దేశాలకు సంబంధించినటువంటి నాయకుల్ని దూషిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ అమెరికాకి మొదటి నుంచి మిత్ర దేశాలుగా ఉన్న వాళ్ళు కూడా అమెరికా నుంచి దూరం జరగడానికి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ భారత్తో మైత్రి స్పష్టంగా వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అబ్జర్వ్ చేస్తే కెనడా, యూకే, యూరోపియన్ దేశాలు, అటు ఆస్ట్రేలియా, ఇటు న్యూజిలాండ్, అందులోనూ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకు మొన్న మధ్యన నరేంద్ర మోదీ గారు వెళ్ళొచ్చారు. ఇక చైనాకు సంబంధించిన వ్యవహారాల్లో, చైనాకు సంబంధించి ఇండియన్ ఓషన్ రీజియన్లో, హిందూ మహాసముద్రంలో కావచ్చు, అటు సౌత్ చైనా సీలో కావచ్చు, చైనా తన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే భారత్ ఆ ప్రయత్నాలకు గండి కొడుతోంది. ముఖ్యంగా ఫిలిప్పీన్స్, అదేవిధంగా వియత్నాం, ఈ 2 దేశాలకి మనం మన ఆయుధాలని సరఫరా చేస్తూ ఉన్నాము. ఇండోనేషియాతో మననే ఒప్పందం చేసుకున్నాము, సబాంగ్ పోర్టు మనకు అందిస్తూ ఉన్నారు. సో నికోబార్ ప్రాజెక్ట్ని మనం రూపొందిస్తూ ఉన్నాము. నికోబార్ ప్రాజెక్ట్ 81,000 కోట్ల రూపాయల గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్కి రూపకల్పన చేసింది భారత ప్రభుత్వం. సో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ కూడా ఇవాళ చైనాకి డైరెక్ట్గా మనం చేస్తున్నటువంటి వార్నింగ్, డైరెక్ట్గా ఇస్తున్నటువంటి ఒక థ్రెట్.
సో ఈ నేపథ్యంలో ఈ నికోబార్ ప్రాజెక్ట్ని అడ్డుకోవడం అనేది చైనా పనిగా పెట్టుకుంది. అండ్ ఆయా దేశాల్లో ఇండియన్ ఓషన్ రీజియన్లో కావచ్చు, సౌత్ చైనా సీలో కావచ్చు భారత్ పట్టు పెరుగుతోంది. కాబట్టి మోదీ సారథ్యంలోని ప్రభుత్వం అన్ని దేశాలతో మైత్రిని నిలుపుతుంది. కాబట్టి వీటిని అడ్డుకోవడం కోసం చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది మొట్టమొదటి అంశము. దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సరే, చైనా ప్రయత్నాలు చేస్తోంది, అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో ఈ దేశంలోని ప్రతిపక్షాలకు ఏంటి పాత్ర అనుకుంటున్నారా? చెప్తాను. సరిగ్గా 2025 సెప్టెంబర్ నెలలో 2025 సెప్టెంబర్ నెల గుర్తుంచుకోండి, సెప్టెంబర్ నెల 2025లో సోనియా గాంధీ గారు హిందూలో ఒక ఆర్టికల్ రాశారు. ద మేకింగ్ ఆఫ్ ఎన్ ఎకలాజికల్ డిసాస్టర్ ఇన్ ద నికోబార్. అంటే నికోబార్లో పర్యావరణం హాని జరుగుతోంది, పర్యావరణం పూర్తిగా ఒక డిజాస్టర్ లాగా నికోబార్ ప్రాజెక్ట్ ఉండబోతోంది అని ది హిందూ పత్రికలో సోనియా గాంధీ 2025 సెప్టెంబర్ 10వ తేదీన ఆర్టికల్ రాశారు. హిందూ పత్రిక నేను ఎందుకు కోట్ చేస్తున్నట్టు మీకు తెలుసు, హిందూ పత్రికకు చైనా ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది. సో సోనియా గాంధీ ఈ నికోబార్ ప్రాజెక్ట్ను అడ్డుకోవడం కోసం నికోబార్ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ఆర్టికల్ రాశారు. ఇక్కడికే కట్ చేయడానికి లేదు. సరిగ్గా ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం తిరక్కముంది, 7-8 నెలలు అయ్యేలోపే మే నెలలో 2026 మే 18వ తేదీన రాహుల్ గాంధీ నికోబార్కి వెళ్ళాడు, స్కూబా డైవింగ్ చేశాడు, నికోబార్ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యానాలు చేశాడు, అక్కడ కొంత పిఆర్ నిర్వహించే ప్రయత్నం కూడా చేశాడు. ఎందుకు ఆయన అప్పుడు మాట్లాడిన మాటల్లో ఆయన చెప్పింది ఏంటంటే నికోబార్ ప్రాజెక్ట్ అనేది గ్రేవెస్ట్ క్రైమ్ అని ఒక వ్యాఖ్యానం చేశారు. సో సోనియా గాంధీ ఆర్టికల్ రాస్తుంది, రాహుల్ గాంధీ అక్కడికి వెళ్తారు, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ రావకూడదు అంటారు. ఇంతకు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్లో ఏముంది అంటే కనుక, గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ వల్ల దీంట్లో 81,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. ప్రాజెక్ట్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్ ఇందులో రాబోతోంది. అంటే ఈరోజు ముఖ్యంగా ఈ ఆసియాన్ దేశాలకు కానివ్వండి, లేకపోతే పసిఫిక్ ఓషన్లోని దేశాలకు కానీ, వీటన్నిటికీ ఆస్ట్రేలియా దగ్గర నుంచి అన్ని దేశాలకు వెళ్ళేటువంటి షిప్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎక్కువగా సింగపూర్లో ట్రాన్స్షిప్మెంట్ జరుగుతూ ఉంటుంది. కానీ సింగపూర్కు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మనం ఈ నికోబార్లో మనం ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. అంటే ఇక్కడ షిప్స్ ఆగడానికి అవకాశం ఉంటుంది, సో దట్ మనకు రెవెన్యూ వస్తుంది. అండ్ అంతేకాదు ఒక గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ మనం కట్టుకోబోతున్నాం. సో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే చాలా వరకు మనకు ఈ ప్రయాణం అంతా కూడా అయిపోతుంది. ఇండోనేషియన్ రీజియన్లో మొత్తం తిరగడానికి గల్ఫ్ దేశాల్లో ఆగడం ఉంటుంది, లేదంటే సింగపూర్లో అవుతారు. సో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ నికోబార్లో గనక మనము ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసుకోవడం వల్ల మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇక డిఫెన్స్ ప్రాజెక్టులు అక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. అండ్ నికోబార్ ప్రాజెక్ట్ అండ్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అంటే నికోబార్లో ఉన్నటువంటి ఇందిరా పాయింట్, అదేవిధంగా సబాంగ్ పోర్ట్, ఈ రెండు గనక మన కంట్రోల్లో ఉంటే చైనాకు సంబంధించినటువంటి షిప్మెంట్స్, ఆల్మోస్ట్ చైనాకు సంబంధించిన ఎక్కువ మెజారిటీ షిప్మెంట్స్ అన్నీ కూడా ఆ మలక్కా స్ట్రైట్ నుంచే వెళ్తాయి. కాబట్టి దాన్ని మనం చోక్ చేసే అవకాశం ఉంది, దాన్ని కట్టడి చేయవచ్చు. సో చైనాకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. సో నికోబార్ ప్రాజెక్ట్ జరగకూడదని చైనా అనుకుంటోంది. దానికి అనుగుణంగానే ఇక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రచారం చేస్తూ ఉంటారు. నేను ఇందాక చెప్పాను సెప్టెంబర్ నెలలో 2025 సెప్టెంబర్ నెలలో సోనియా గాంధీ ఆర్టికల్ రాసింది అని. సరిగ్గా అదే సెప్టెంబర్ నెలలో 2025 సెప్టెంబర్ నెలలో సిపిఎం బృందం, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి బృందం వారం రోజుల పాటు చైనాలో పర్యటించారు. సిపిఎం బృందంలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? సిపిఎం జనరల్ సెక్రటరీ ఎంఏ బేబీ, పోలిట్ బ్యూరో మెంబర్స్ మొహమ్మద్ సలీం, జితేంద్ర చౌదరి, ఆర్ అరుణ్ కుమార్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ కె హేమలత, సిజే సుజాత, వీళ్ళందరూ కూడా చైనా పర్యటనకు వెళ్ళారు. సరిగ్గా సెప్టెంబర్ నెలలోనే 2025 సెప్టెంబర్ నెలలోనే. సెప్టెంబర్ నెలలో చైనాకి ఈ సిపిఎం నాయకులందరూ కూడా చైనాకి ఎందుకు వెళ్ళారు? చైనాలో ఏముంటుంది వీళ్ళకి పని? చైనాలో అభివృద్ధి గురించి మాట్లాడతారు, చైనా చాలా గొప్ప దేశం అని కొనియాడుతూ ఉంటారు, చైనా నుంచి నిధులు తీసుకుని ఇక్కడ వచ్చి మాట్లాడుతూ ఉంటారు, ఇక్కడ వచ్చి ఈ ప్రాజెక్టులను ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోవైపు సరే ఇక్కడ వరకు ఆపలేదు, ఇదే సిపిఎం నాయకులు ఇక్కడ వరకు వదిలేయడానికి లేదు. అండ్ జూలై నెలకు వచ్చేసరికి సెప్టెంబర్లో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు, మాట్లాడారు, వచ్చారు సిపిఎం నాయకులు. మొన్న ఈ పార్లమెంట్ సెషన్స్ జరగడానికి సరిగ్గా 10 రోజుల ముందు 21వ తేదీన పార్లమెంట్ సెషన్స్ జరుగుతుంటే 10వ తేదీ రోజు జూలై 10వ తేదీన సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సిపిఎం ఎంఏ బేబీ, అదేవిధంగా సిపిఐ డి రాజా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జనరల్ సెక్రటరీ జి దేవరాజన్, సిపిఐ ఎంఎల్ సెంట్రల్ కమిటీ మెంబర్ రాజీవ్ దిమ్రీ, వీళ్ళందరూ కలిసి భారతదేశంలో న్యూఢిల్లీలో ఉన్నటువంటి చైనా అంబాసిడర్ని వెళ్ళి కలిశారు. షూ ఫెయిహాంగ్ చైనీస్ అంబాసిడర్ని కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకుల బృందం అంతా కలిసి జూలై 10వ తేదీన కలుస్తారు. జూలై 21వ తేదీన ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఇదంతా మనకు తెలుసు.
అండ్ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్లో ఎవరెవరు కలిశారు, ఎవరెవరు వెళ్ళారు అని అంటే కనుక మనకు తెలుసు. డి రాజా అక్కడికి వెళ్తారు, అండ్ ఈ ఎంఏ బేబీ వెళ్తారు, ఈ పర్టికులర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వెళ్తారు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ విద్యార్థి విభాగాలందరూ కూడా జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో పాల్గొంటారు విద్యార్థుల పేరుతో. ఏఐఎస్ఏ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులందరూ కూడా ఈ జంతర్ మంతర్ ప్రొటెస్ట్లో పాల్గొంటారు. వీళ్ళందరూ చైనా అంబాసిడర్ని కలుస్తారు, చైనాకు పర్యటనకు వెళ్ళి వస్తారు. అర్థం చేసుకోవచ్చు, డాట్స్ కనెక్ట్ చేస్తే మనకు అర్థమవుతుంది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాలు చెప్తాను నేను. మే 3వ తేదీన పేపర్ లీక్ అయింది. జూన్ 21వ తేదీన రీటెస్ట్ నిర్వహించారు. సరిగ్గా జూన్ 17వ తేదీన రాహుల్ గాంధీ గారు ఈ నీట్ పేపర్ లీక్లకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించారు, ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించారు విద్యార్థుల మధ్య. అదేంటంటే జూన్ 17వ తేదీన ఛాత్రోం కీ గూంజ్ అనే పేరిట ఒక కార్యక్రమం రూపొందించారు. అందులో భాగంగానే ఆయన రాజస్థాన్లో ఒక విద్యార్థుల సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 17వ తేదీన సరిగ్గా అర్ధాంతరంగా ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నారు, ఆపేశారు, పోస్ట్పోన్ చేశారు. ఎందుకు? నిజానికి స్కెడ్యూల్ ప్రకారం ఏంటంటే కనుక ది ప్రింట్లో వచ్చింది ఆర్టికల్, ఇది ప్రింట్లో వచ్చిన ఆర్టికల్ నేను చదువుతున్నాను. అదేంటంటే కాంగ్రెస్ హిట్స్ పాజ్ ఆన్ స్టూడెంట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ యాజ్ రాహుల్ ఎక్స్టెండ్స్ ఫారిన్ విజిట్, ర్యాలీస్ పోస్ట్పోన్డ్. రాహుల్ గాంధీ అనుకోకుండా సడన్గా గాయబైపోతాడు, ఫారెన్ టూర్స్కి వెళ్ళాడు. ఫారెన్ టూర్స్కి వెళ్ళడం వల్ల ఈ పర్టికులర్ ఈ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో, యాక్చువల్లీ జూన్ 17వ తేదీన ఛాత్రోం కీ గూంజ్ పేరిట రాజస్థాన్లో కార్యక్రమం నిర్వహించారు. 10th జూలై రోజున ప్రయాగ్రాజ్లో, 11th జూలై రోజున పాట్నాలో, 14th జూలై రోజున ఢిల్లీలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ సడన్గా ఈయన ఫారెన్ టూర్కి వెళ్ళడం వల్ల, ఆ ఫారెన్ టూర్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఆయన ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆపేసింది కాంగ్రెస్ పార్టీ. సరిగ్గా ఆయన ఎప్పుడొచ్చారు? జూన్ 17వ తేదీ 18వ తేదీనో ఏమో వచ్చారు. సరిగ్గా కరెక్ట్గా పార్లమెంట్ సెషన్స్ మొదలవ్వడానికి 2 రోజుల ముందు వచ్చాడు. సరిగ్గా పార్లమెంట్ సెషన్స్ మొదలవగానే మొదటి రోజే ప్రధాని నివాసం దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు, డ్రామాలో నడిపిస్తూ ఉంటారు. అంటే అర్థం చేసుకోవచ్చు ఏం జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి అకౌంటబిలిటీని అడుగుతారు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తారు. ఎవరికి చెప్పా పెట్టకుండా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్ళొచ్చు. అండ్ ఆయనకు అనిపించినప్పుడు ఉద్యమాలు చేయొచ్చు, అనిపించినప్పుడు వదిలేయవచ్చు. ఇటు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు చైనా అంబాసిడర్ని కలవచ్చు, అటు చైనాకు పర్యటనకు వెళ్ళొచ్చు, చైనాను కొనియాడవచ్చు, ఇవన్నీ చేయవచ్చు. కానీ భారతదేశంలో మాత్రం రాజ్యాంగం ప్రమాదంలో ఉంది, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఇవన్నిటిని కనెక్ట్ చేస్తే మీకు ఏమర్థమవుతుంది అనంటే, నికోబార్ ప్రాజెక్ట్ అయినా, భారతదేశపు ప్రతిష్ఠ అయినా, భారతదేశం పెరుగుతున్న విధానమైనా ఇవేవి కూడా చైనాకు నచ్చదు, అమెరికాకు నచ్చదు, ఈ దేశంలో ఉన్న విపక్షాల నాయకులకు నచ్చదు. అందుకే ఈ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది విద్యార్థుల ఉద్యమమని భ్రమపడి ఆ సీజేపీకి సపోర్ట్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే ప్లీజ్ మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ దేశాన్ని, ఈ దేశ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనల్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.